శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ ప్రథమోధ్యాయ ముని ప్రశ్న వర్ణనము. శ్రీ గణేశాయ నమ. గౌరీ శంకరాభ్యాం నమ. అధ ద్వితీయ రుద్ర సంహిత ప్రారభ్యతే. విశ్వోద్భవస్థితి లయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితతత్వం అనంత కీర్తిం మాయాశ్రయం విగతమాయా మచింత్య రూపం బోధస్వరూపమమలం హి శివం నమామి. వందే శివం తం ప్రకృతే రనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృత్సమిదం హి సృష్ట్వా నభోవదం అంతర్బహిరాస్థితో యః. వందే తరస్థం నిజగూఢరూపం శివం స్వతస్రష్టుమిదం విచష్టే. జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబకలో హవత్తం. శ్రీ గణేశునకు శ్రీ గౌరీశంకర్లకు నమస్కారము. ఇప్పుడు రెండవది యగు రుద్ర సంహిత ఆరంభింపబడుచున్నది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు ఏకైక కారణము గౌరీదేవికి భర్త, తత్వముల నెరింగినవాడు, అనంతమగు కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైనవాడు, మాయచే ప్రభావితుడు కానివాడు, మనస్సుచే ఊహింప శక్యముగాని రూపము గలవాడు, జ్ఞానస్వరూపుడు, నిర్దోషుడునగు శివునకు నమస్కరించెదను. ప్రకృతి కంటే అతీతుడు, ఆది లేనివాడు, శాంతి స్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడనగు శివునకు నమస్కరించుచున్నాను. ఆయన ఈ జగత్తునంతను తన మాయచే సృష్టించి జగత్తునకు లోపల బయట ఆకాశము వలె వ్యాపించి ఉన్నాడు. శివుడి జగత్తును తన స్వరూపము నుండియే సృజించి సర్వమును వ్యాపించి ఉన్నవాడై తన గూఢరూపమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహ శకలములు వలె ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగాడుచున్నవి. అట్టి శివుని నమస్కరించుచున్నాను. వ్యాసౌవాచ. జగతః పితరం శంభుం జగతో మాతరం శివం తత్పుత్రం చ గణాధీశం నత్వైత ద్వర్ణయామహే. ఏకదా మునయస్సర్వే నైమిషారణ్యవాసినః పప్రచుర్వరయా భక్త్యా సూతం తే సౌనకాదయః. వ్యాసుడిట్లు పలికెను. జగత్తునకు తండ్రియగు శివుని, తల్లియగు పార్వతిని, వారి కుమారుడు గణపతిని నమస్కరించి ఈ గాథను వర్ణించుచున్నాను. ఒకప్పుడు నైమిసారణ్యమునందు నివసించే సౌనకుడు మొదలగు మునులందరూ గొప్ప భక్తితో సూతుని ప్రశ్నించిరి. ఋషయ ఊచుః. విద్యేశ్వర సంహితాయాః శ్రుత సా సత్కథా శుభా సాధ్య సాధన కండాఖ్య రమ్యాద్యా భక్తవత్సల. సూత మహాభాగా చిరంజీవ సుఖీభవ. యచ్రావయసి నస్తాత శాంకరీం పరమాం కథాం పిబంతస్త్వన్ముఖాంభోజ అచ్యుతం జ్ఞానామృతం వయం అవితృప్తాః పునః కించిత్ ప్రష్టుమిచ్చామహే అనఘా. వ్యాస ప్రాసాదాత్ సర్వజ్ఞో ప్రాప్తోసి కృతకృత్యతాం నాజ్ఞాతం విద్యతే కించిద్భూతం భవ్యం భవచ్చయత్. ఋషులిట్లు పలికిరి. మంగళకరము, సాధ్య సాధన ఖండ అను పేరుగలది, సుందరమైనది, భక్తులకు అనుగ్రహకారమునగు విద్యేశ్వర సంహిత ప్రసంగమును వినింటిమి. ఓ సూత మహాత్మా, చిరకాలము సుఖివై జీవించుము. వత్స, నీవు మాకు శంకరుని దివ్యగాథను వినిపించుచున్నావు గదా. ఓ పుణ్యాత్మ, నీ ముఖ పద్మము నుండి ప్రసరించు జ్ఞానామృతమును మేము పానము చేసినాము, కానీ మాకు తృప్తి కలుగుటలేదు. మేము నిన్ను ఒక విషయమును ప్రశ్నించగోరుచున్నాము. నీవు వ్యాసుని అనుగ్రహముచే సర్వజ్ఞుడవు, కృతార్థుడవు అయినావు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో నీకు తెలియనిది లేదు. గురోర్వ్యాసస్య సద్భక్త్యా సమాసాద్య కృపాం పరాం సర్వం జ్ఞాతం విశేషేణ సర్వం సార్థం కృతం జనుః. ఇదానీం కథయ ప్రాజ్ఞ శివరూపమనుత్తమం దివ్యాని వై చరిత్రాని శివయోరప్యశేషతః. అగుణో గుణతాం యాతి కథం లోకే మహేశ్వరః. శివతత్వం వయం సర్వే న జానీమో విచారతః. సృష్టేః పూర్వం కథం శంభుస్వరూపేణావతిష్టతే. సృష్టి మధ్యే సహి కథం క్రీడన్ సంవర్తతే ప్రభుః. నీవు గొప్ప భక్తిచే గురువు యొక్క పరమ కృపను పొంది సర్వమును వివరముగా తెలుసుకొంటివి. నీ జన్మ సార్థకమైనది. ఓ గొప్ప జ్ఞాని, ఇప్పుడు సర్వశ్రేష్టమగు శివుని స్వరూపమును, శివపార్వతుల దివ్య చరిత్రను సంపూర్ణముగా చెప్పుము. మహేశ్వరుడు నిర్గుడైనను లోకములో సగుణుడుగానున్నాడు. ఇది ఎట్లు విచారించినచో మాకెవ్వరికీ శివుని తత్వము తెలియదు. శంభుడు సృష్టికి పూర్వము స్వరూపములో నుంట ఎట్టిది, స్థితికాలములో ఆ ప్రభువు క్రీడించు విధమెట్టిది. తదంతే చ కథం దేవత్ సతిష్టతి మహేశ్వరః.
కథం ప్రసన్నాతాం యాతి శంకరో లోకశంకరః స ప్రసన్నో మహేశానః కిం ప్రయచ్చిత్ సత్ఫలం స్వభక్తేభ్యః పరేభ్యశ్చ తత్తస్సర్వం కథయస్వనః సద్యః ప్రసన్నో భగవాన్ భవతి అత్యనుశుశ్రమః భక్త ప్రయాసం స మహాన్న పశ్యతి దయాపరః బ్రహ్మ విష్ణుర్మహేశశ్చ త్రయో దేవా శివాంగజాః మహేశస్తత్ర పూర్ణాంస స్వయమేవ శివోపరః. ఆ మహేశ్వరుడు లయకాలమునందెట్లుండును, లోకములకు శుభమును కలుగజేయు ఆ శంకరుడు ప్రసన్నుడగు విధమే ఇదియు. ఆ మహేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులకు మరియు ఇతర భక్తులకు ఇచ్చే మహాఫలము ఏది? ఈ విషయములనన్నిటినీ మాకు చెప్పుము. భగవానుడు వెనువెంటనే ప్రసన్నుడగునని వింటిమి. దయామయుడగు ఆ మహాదేవుడు భక్తుల కష్టమును చూడజాలడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు దేవతలు శివుని దేహం నుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణాంశము గలవాడు గనుక సాక్షాత్తుగా శివస్వరూపుడే. తస్యావిర్భావమాఖ్యాహి చరితాని విశేషతః ఉమావిర్భావమాఖ్యాహి తద్వివాహం తథా ప్రభో తద్గార్హ్యస్యం విశేషేణ తథా లీలా పరా అపి ఏతత్సర్వం తదన్యచ్చ కథనీయం త్వయానఘా. హే ప్రభు, ఆ శివుని ఆవిర్భావమును, చరిత్రలను, ఉమ యొక్క ఆవిర్భావమును మరియు వారి వివాహమును వివరముగా చెప్పుము. ఓ అనగా శివుని గృహస్థాశ్రమ గాథలను, ఇతర లీలను వివరముగా చెప్పుము. ఇదంతయు మాత్రమే కాక ఇంకనూ చెప్పదగిన విశేషములను కూడా చెప్పవలను. వ్యాస ఉవాచ ఇతి పృష్టస్తదాత్తైస్తు సూతో హర్ష సమన్వితః స్మృత్వా శంభు పదాంభోజం ప్రత్యువాచ మునీశ్వరాన్. వ్యాసుడిట్లు పలికెను. ఈ విధముగా ఆ మునివరులచే ప్రార్థింపబడిన సూతుడు శంభుని పాదపద్మములను స్మరించి వారికి ఇట్లు బదులిడెను. సూత ఉవాచ సమ్యక్ పృష్టం భవద్భిశ్చ ధన్యాయూయం మునీశ్వరః సదాశివ కథాయాం ఓ యజ్ఞాత నైష్టికీమతిః సదాశివ కథాప్రశ్నః పురుషాన్ స్త్రీన్ పునాతిః వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ జాహ్నవీ సలిలం యథా శంభోర్గుణానువాదాత్కో విరజ్యేత పుమాన్ విజాః వినా పశుఘ్నం త్రివిధ జనానంద కరాత్ సదా. సూతుడిట్లు పలికెను. ఓ మునిశ్రేష్ఠులారా, మీరు చక్కగా ప్రశ్నించితిరి. మీ మనస్సులలో సదాశివుని గాథయందు నిష్ట కలిగినది. మీరు ధన్యులు. సదాశివుని కథలను గురించి ప్రశ్న గంగాజలము వలె స్త్రీలను పురుషులను చెప్పువానిని మరియు వినువానిని పవిత్రము చేయును. ఓ ద్విజులారా, శంభుని గుణముల ప్రసంగము సాత్వికులకు, రాజసులకు, తామసులకు కూడా సర్వదా ఆనందింపజేయును. అట్టి ప్రసంగమునందు పశుహింసకునకు తప్ప మరెవ్వరికి విరక్తి కలుగును. గీయమానో వితృష్ణైశ్చ భవరోగౌషధోపి హై మనఃశ్రోత్రాభిరామశ్చ యతఃసర్వార్ధదస్సవై కథయామి యథాబుద్ధి భవత్ప్రశ్నానుసారతః శివలీలాం ప్రయత్నేన ద్విజాస్తాం సునుతాదరాత్ భవద్భిః పృచ్యతే యద్వత్తదా నారదేన వై పృష్టం పిత్రే ప్రేరితేన హరిణా శివరూపిణ బ్రహ్మశ్రుత్వా సుతవచ శివ భక్తః ప్రసన్నదీః జగౌ శివయశః ప్రీత్యా హర్షయన్ మునిసత్తమం. సూతోక్తమితి తద్వాక్యమాకర్ణ్య ద్విజసత్తమాః పప్రచ్యుస్తత్సు సంవాదం కుతూహల సమన్వితాః. శంభుని గుణములను నిష్కామ భావనతో గానము చేయి భక్తునకు సంసారమనే రోగము తొలగిపోవును. ఈ గుణగానము మనస్సునకు ఆహ్లాదకరమగును. చెవులకు ఇంపుగను ఉండుటయేగాక సర్వ కార్యములను సిద్ధింపజేయును. మీ ప్రశ్నకు సమాధానముగా నేను శివలీలను నా బుద్ధికి తోచినంతలో శ్రద్ధగా వర్ణించెదను. ఓ ద్విజులారా, మీరు ఆదరముతో వినుడు. ఒకప్పుడు నారదుడు శివరూపుడగు విష్ణువుచే ప్రోత్సహింపబడిన వాడై తండ్రిని ఇదే ప్రశ్నను అడిగినట్లే అడిగెను. శివభక్తుడగు బ్రహ్మగారు కుమారుని ప్రశ్నను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై నారదునకు ఆనందము కలుగు విధముగా ప్రీతితో శివుని కీర్తిని గానము చేసెను. సూతుడు పలికిన ఈ మాటలను విని ఆ మునివరులు కుతూహలము గలవారై ఆ సంవాదమును చెప్పుమని ఆయనను కోరిరి. ఋషయ ఊచుః సూత మహాభాగ శైవోత్తమ మహామతే శ్రుత్వా తవ వచో రమ్యం చేతో నన్సు కుతూహలం కదా బభూవ సుఖకృద్విధి నారదయోర్మహాన్ సంవాదో యత్ర గిరిశ సులీలా భవమోచిని విధి నారద సంవాద పూర్వకం శాంకరం యశః బ్రూహి నస్తాత తత్
ప్రీత్యా ప్రశ్నాను సారతః ఇత్యాకర్ణ వచస్తేషాం మునీనాం భావితాత్మనాం సూతః ప్రోవాచ సుప్రీతస్తత్సంవాదానుసారతః. ఋషులిట్లు పలికిరి, ఓ సూత మహాత్మా, నీవు శైవులలో గొప్పవాడివి, మహాబుద్ధిశాలివి. నీ మధురమగు పలుకులను వినుటకై మా మనస్సులు కుతూహలముతో ఉవ్విళ్ళూరుచున్నవి. బ్రహ్మకు నారదునకు రమ్యమగు ఆ గొప్ప సంవాదము ఎప్పుడు జరిగెను? కైలాసగిరివాసుని లీలా సంవాదము సంసారము నుండి విముక్తిని కలిగించును. హే సూత, శంకరుని కీర్తిని గానము చేయు బ్రహ్మనారద సంవాదమును ప్రీతితో మా ప్రశ్నలకు అనురూపముగా మాకు వివరింపము. పవిత్రాంతఃకరణులకు ఆ మహర్షుల పలుకులను విని సూతుడు మిక్కిలి సంతసించిన వాడై ఆ సంవాదం యొక్క వివరములను వర్ణించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే మునిప్రశ్న వర్ణనం నామ ప్రథమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రెండవదియగు రుద్ర సంహిత యందలి సృష్ట్యుపాఖ్యానమును మొదటి ఖండములో మునిప్రశ్న వర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది.